నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలం గృహ నిర్మాణ పథకం అమలు వేగవంతమవుతోంది. మే 20 మంగళవారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆకస్మికంగా సాలూరు మండలాన్ని సందర్శించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహాలకు సంప్రదాయ పద్ధతిలో భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు సొంత గృహం కలగడం వల్ల వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని అధికారులను ఉద్దేశించి ఆయన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా లబ్ధిదారులకు ఇల్లు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత, సమర్థవంతమైన అమలు మరియు లబ్ధిదారులకు నేరుగా మద్దతు అందించేందుకు బలమైన పునాది పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితర ప్రభుత్వ అధికారులు, గ్రామ సొసైటీ చైర్మన్ జనార్దన్, రమేష్, రాహుల్, లక్ష్మణ్, గంగారాం, భూమన్న, నాగిరెడ్డి, సాయిరెడ్డి తదితర గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అది కూడా సార్ చూడండి, అంటే కట్టుకునే వాళ్ళు కొద్దిగా ఉన్నారు. ఏంటంటే మెయిన్ ఏంటంటే సార్ వర్షాకాలం ఉంది, అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు तो जो जिस जगह पे हम लोग हैं वो जगह पे कोऑर्डिनेट ना दिखा के वो थोड़ा दूर रोड में दिखा रहा है। मान लीजिए जो रोड जा रहा है उसके बाजू में हम लोग, बट जब हम लोग सेंटर पॉइंट कैप्चर कर रहे हैं तो जियो कोऑर्डिनेट वो फोटो में वो रोड का दिखा रहा है, रोड का मिडिल दिखा रहा है. ఇది ఫస్ట్ ఈ బేస్మెంట్ లెవెల్ వరకు మీకే కట్టాలి డబ్బులు ఇచ్చి తర్వాత వచ్చి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.